నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మా వంతు ప్రయత్నంగా ఈ సోషల్ పోస్ట్ జాబ్ పోర్టల్ ని స్టార్ట్ చేస్తాం. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల ఏ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు వీడియో రూపంలో వివరిస్తాం. ఇప్పటి వరకు మీరు ఏ జాబ్ నోటిఫికేషన్ కూడా మిస్ కావద్దంటే వెంటనే మా సోషల్ పోస్ట్ జాబ్ పోర్టల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పైన బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్రతి విద్యార్థికి ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలనే కల ఉంటుంది. ముఖ్యంగా డిఎస్సి పరీక్షలకు ఉచిత శిక్షణ ద్వారా తమ లక్ష్యాలను చేరుకోవాలని భావిస్తున్న అభ్యర్థులకు చాలా మంది ఉంటారు. అలాంటి వారి కోసమే ఈ బంగారు అవకాశం ఎదురు చూస్తోంది. అందరికీ తెలిసినట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి ఉచిత శిక్షణ కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా అభ్యర్థులకు బోధన, భోజనం, వసతి వంటి సౌకర్యాలు ఉచితంగా కల్పించబడతాయి. అయితే ఈ శిక్షణ కోసం నిర్వహించాల్సిన స్క్రీనింగ్ పరీక్ష కొంత ఆలస్యం అయింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పటి వరకు ఈ స్క్రీనింగ్ పరీక్ష నవంబర్ 10న నిర్వహించాల్సి ఉంది. కానీ తాజాగా వచ్చిన ప్రకటన ప్రకారం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈ పరీక్షను వాయిదా వేయడం జరిగింది. రాష్ట్ర షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ ఈ విషయం గురించి స్పష్టత ఇచ్చింది. ఇప్పుడు పరీక్ష ఎప్పుడు జరుగుతుందనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. ఎప్పుడు ఉంటుంది, ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది, మరియు ఎంపికైన వారికి కల్పించబడే సౌకర్యాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ మెగా డిఎస్సి స్క్రీనింగ్ పరీక్షను వాయిదా వేయడానికి ప్రధాన కారణం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటమే. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ప్రభుత్వ విభాగాలు శిక్షణ, ఇతర కార్యక్రమాలను కొంతకాలం పాటు వాయిదా వేస్తాయి. దీనివల్ల అభ్యర్థులకు ప్రత్యేకంగా ఇబ్బందులు లేకుండా పాఠాలు కొనసాగించడం సులభమవుతుంది. ఈ డిఎస్సి ఉచిత శిక్షణ ద్వారా మొత్తం 5,050 మంది అభ్యర్థులకు అవకాశాన్ని కల్పించనున్నారు. వీటిలో ఎస్సీలకు 3,050 సీట్లు, ఎస్టీలకు 2,000 సీట్లు కేటాయించడం జరిగింది. ఎంపికైన అభ్యర్థులకు సరైన విద్యాబోధన, అనుభవజ్ఞులైన సిబ్బంది ద్వారా తగిన శిక్షణ అందిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు బోధన, భోజనం, వసతి సౌకర్యాలు పూర్తిగా ఉచితంగా అందించబడతాయి. ఈ శిక్షణ కోసం ప్రతి జిల్లాలో 3 నెలల పాటు తరగతులు ఏర్పాటు చేయబడుతుంది. ఈ శిక్షణ పూర్తిగా అనుభవజ్ఞులైన బోధనా సిబ్బందిచే నిర్వహించబడుతుంది. ఇది అభ్యర్థులకు నిజమైన సాయం చేయడమే కాకుండా వారు పరీక్షలను విజయవంతంగా ఎదుర్కొనేలా ప్రోత్సహించడానికి అవకాశం కల్పిస్తుంది. ఈ శిక్షణలో ఎస్ఓటి, స్కూల్ అసిస్టెంట్ పరీక్షలకు సంబంధించి ప్రత్యేక శిక్షణ ఉంటుంది. ప్రతి అభ్యర్థికి తగిన పద్ధతిలో ట్రైనింగ్ ఇవ్వడం, ప్రశ్నలకు సరైన సమాధానాలను ఇవ్వడం, పేపర్ రాయడంలో టైం మేనేజ్మెంట్ వంటి వాటిపై ట్రైనింగ్ ఇస్తారు. ఈ శిక్షణ అభ్యర్థులకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో చాలా ఉపయుక్తంగా ఉంటుంది. శిక్షణకు ఎంపిక చేసిన అభ్యర్థులను మొదట స్క్రీనింగ్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. అయితే తాజా ప్రకటన ప్రకారం ఈ స్క్రీనింగ్ పరీక్ష వాయిదా పడడంతో పరీక్ష తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. ఎగ్జామ్ డేట్స్ కోసం అభ్యర్థులు ఏపీ డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్ ను రెగ్యులర్ గా విజిట్ చేస్తూ ఉండాలి. డిఎస్సికి అర్హత పొందిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేయడానికి తగిన అర్హతలు కలిగి ఉండే అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులవుతారు. దీనికి సంబంధించిన ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నా మీకు అందిస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా సోషల్ పోస్ట్ జాబ్ పోర్టల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.